నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగులు అన్నారు. సామర్లకోట మండలంలో గత నెలలో జరిగిన బాణసంచా కేంద్ర భారీ విస్ఫోటనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 7 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల పరిహార చెక్కులను మంగళవారం వీరందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రారంభం నుండి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ప్రమాద ఘటనలో అక్కడే మృతి చెందిన 20 మంది బాధితులకు మరుసటి రోజే మంత్రుల చేతుల మీదుగా 20 లక్షల పరిహార చెక్కులను అందించామన్నారు. మీకు చెక్ 20 లక్షలు ఇస్తాను. అలాగే మీకు ఇల్లు కూడా ఇస్తాను. మీరు అప్లై చేసుకుంటే తర్వాత ఖర్చుగా పంపించారు సీఈఓ గారు. హౌసింగ్ సంబంధించి కూడా డేటా తీసుకుంటాం. నేను యాక్టివ్ చేస్తే అది కూడా పెన్షన్ కూడా వస్తుంది. పెన్షన్ కూడా పెట్టిస్తాను. నాకు 20 లక్షల రూపాయలు చెక్ పంపించారు. మీకు ఈ రోజు నుంచి మీరు బ్యాంకులో ఏ రోజు చేసుకున్నా మీ డబ్బులు మీకు ఉంటాయి. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు 10 లక్షలు ఏమో పిల్లల పేరున వేసుకుని ఫిక్స్డ్ చేసుకుని మిగతా డబ్బులు మీరు మీ అవసరాలకు వాడుకోండి అమ్మా. అలాగేనా బాగా చదివించండి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి మరి 20 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు రాజప్ప గారు అందరూ కలిపి కలెక్టర్ గారు పంపించారు. అమ్మా మీ కష్టం, మీరు ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, మీకు పెన్షన్ వస్తుంది. మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ మీకు కల్పిస్తాం. అమ్మా రాజప్ప గారు వాళ్ళ అబ్బాయి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.